గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పత్రికలపై పగబట్టిన వైకాపా అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. విలేకరులపై నిత్యం వేధింపులు, హత్యలకు వెనకాడని అధికార పార్టీ మొక్కలో అక్రమాలను ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్న వైను, దాడులకు ఉసుగొల్పేలా జగన్ వ్యాఖ్యలు, ఓటమి భయంతో అసహనం పెరిగిందని విశ్లేషకుల వ్యాఖ్యలు అంటూ జగన్ నిలబడిలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాలతో పాటు పత్రికా స్వేచ్ఛపై ఎన్నడూ లేనంత అత్యంత హింసాత్మక తీవ్రదాడి జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ అధికార పార్టీ ఎందుకింత అరాచకాలకు పాల్పడుతుంది? ప్రభుత్వ అధికార పార్టీ నాయకుల తప్పుల్ని ప్రశ్నిస్తుంటే ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియాపై ఎందుకింత అక్కసు ప్రదర్శిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్న కర్నూలు నడిబొడ్డును గంటపాటు విభత్సం, తాళాల బద్దలు కొట్టేందుకు ప్రయత్నం, ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు అన్నటువంటి వార్త హైలైట్ చేశారు. నెరజాణ అంటారు, అంటే తెలిసి తెలియనట్టు నటించడం. గతంలో ఎన్నడూ లేనంత అరాచకంగా ఇప్పుడు పత్రికల మీద దాడులు చేస్తున్నారు. మన ఆంధ్రజ్యోతి, ఇప్పుడు ఈనాడు. ఎందుకు జరుగుతున్నాయి? యాజమాన్యాలు ఇక్కడేంటి, పత్రికా స్వేచ్ఛ. వీళ్ళు పత్రికల్లో స్వేచ్ఛగా పనిచేస్తున్నారా? యాజమాన్యం ఏం చెప్తే అది చేయాల్సి వస్తుంది. నిజమైన జర్నలిజం చేస్తున్నారా? లేదే. యాజమాన్యాలు తెలుగుదేశానికి అమ్ముడుపోయినాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం కార్యకర్తల వాళ్ళు పని చేస్తున్నారు. వేరే పార్టీ వాళ్ళ మీదన కావాలని ఉసుగొల్పే వార్తలు మాత్రమే రాస్తున్నారు. వ్యతిరేక వార్తలు మాత్రమే రాయాలి. వ్యతిరేకం చివరికి మొన్న ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ని కొట్టారంటే అక్కడ ఏంటి, లక్షల మంది కనబడుతుంటే అక్కడ ఖాళీగా ఉన్న ఫోటోలు తీయాలి. ఇది ఆ జనం మధ్యలో ఎక్కడో కాస్త ఖాళీ ప్రదేశం ఉంటే ఖాళీగా ఉన్నది, లేకపోతే ఏడో మందు కొడుతున్నాడు. ఏం తెలుగుదేశం వాడు మందు కొట్టకుండా పవిత్రంగా ఏమన్నా ఉంటున్నారా ఏంది? ఈడు మందు పెడతాడు, వాడు మందు కొడతాడు. కాబట్టి వైసీపీ వాళ్ళు మందు కొడుతున్న తీయాలి, వైసీపీ వాడు బిర్యానీ పెడుతుంది తీయాలి, ఇదే నడవాలి. అప్పుడు ఏం చేస్తారు? ఇక రామోజీరావు దొరకడు ఇక్కడ, లేకపోతే రాధాకృష్ణ దొరకడు కదా, కాబట్టి కొడుతున్నారు. ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. కానీ రాయడం కరెక్టా? ఎలాంటి రాతలు రాస్తున్నారు? నిత్యం ప్రజల్ని పక్కదోవ పట్టించే, తప్పుదోవ పట్టించే అబద్ధాలని అసూగా రాసేస్తా ప్రజల్ని మా ఇష్టం వచ్చినట్టంటే మేము ప్రజల్ని శాసిస్తాం, ప్రభుత్వాల్ని మార్చేస్తాం, దానికోసం ఎంతటి నీచానికైనా దిగజారుతాం, నీచమైనటువంటి జర్నలిజం చేస్తాం. ఈ నీచమైన జర్నలిజానికి మా దగ్గర సిన్సియర్గా పనిచేసేటువంటి జర్నలిస్టుల్ని, సిన్సియర్గా పనిచేసే ఫోటోగ్రాఫర్లని వాడుకుంటాం, పావులుగా వాడుకుంటాం. చివరికి వాళ్ళని పార్టీ కార్యకర్తలుగా మారుస్తాం. ఇంతవరకు జర్నలిస్ట్గా ఉండేవాడు, ఇప్పుడు ఈ పత్రికల్లో పనిచేసాక ఈనాడు, జ్యోతి, సాక్షులు చేస్తే పార్టీ కార్యకర్తలుగానే పనిచేయాలి. నిజమైన జర్నలిస్టుని బతకనీయట్లే వీళ్ళందరూ కలిసి. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి దాన్ని నీచమైన స్థితికి దిగజార్చినటువంటి పరిస్థితికి వచ్చింది. ఎవరయ్యా అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఇప్పుడు సాక్షి వాళ్ళ మొహం పెట్టుకుని పైన రాజశేఖర రెడ్డి మొహం పెట్టుకుని వెళ్తున్నారు. వాళ్ళది వాళ్ళ పత్రిక, వాళ్ళ పార్టీదని తెలుసు. ఇక్కడ ఆ మాట చెప్పుకుంటున్నారా? నిష్పక్షపాత జర్నలిజం అంట. వీళ్ళు అక్రమాల్ని నాలుగో స్తంభం అంట. ఏం నాలుగో స్తంభం? ఇక్కడ కూలిపోయినటువంటి వ్యవస్థకి సజీవ సాక్ష్యం, బూడిదైనటువంటి జర్నలిజపు విలువలకి సజీవ సాక్ష్యం, వలువలు ఊడతీసినటువంటి వ్యవస్థకి సజీవ సాక్ష్యం, సిగ్గులేని జర్నలిజానికి సజీవ సాక్ష్యం. దాని పర్యవసానం వాళ్ళు బాగానే ఉంటారు. కోట్లకి పడగలెత్తి పార్టీలకి వత్తాసు పలికినందుకు, పార్టీలకి ఊడిగం చేసినందుకు యాజమాన్యాలు కోట్లు గడిస్తున్నాయి. రోజువారీ జీతం మీద బ్రతుకుతున్నటువంటి విలేకరులు, రోజువారీ జీతం మీద బ్రతుకుతున్నటువంటి ఫోటోగ్రాఫర్లు ఇప్పుడు బాధితులుగా మిగులుతున్నారు. నేను ఈ మొక్క దాదాపు 2 నెలల నుండి చెప్తున్నాను. ఈ స్థితి దిగజారిపోతుంది అన్నటువంటిది. ఎందుకంటే ఎంతవరకు ఎవరి దగ్గర సహింపు ఉంటుంది? రోజు తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటే పడుండాలి అంటే ఎందుకు పడుంటారు అన్నటువంటిది. కానీ దీని ఇంపాక్ట్ రేపు పొద్దున్న నిజం మాట్లాడే వాళ్ళని కూడా కొడతారు, నిజం మాట్లాడుతున్నప్పుడు కూడా కొడతారు. ఇప్పుడు ఒక్కసారి కనుక ఒక దిగజారుడు పరిస్థితికి బిగినైపోయిందంటే ఇక వాల్యూ ఉండదు అన్న తర్వాత ఎవడైనా సరే ప్రతి ఒక్కడి మీద పడిపోతాడు. ఆ పరిస్థితి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్లు కానీ, కెమెరామెన్లు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు వెళ్లకుండా ఉండటం బెటర్, కవరేజ్ చేయకుండా ఉండటం బెటర్. అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు సాక్షి వాళ్ళు దూరంగా ఉండడం బెటర్. ఇప్పుడు ఆ స్థితికి దిగజార్చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్లోని జర్నలిజాన్ని అన్నటువంటిది ప్రత్యక్షంగా కనబడుతుంది. పార్టీల కార్యకర్తల్లాగా మాత్రమే పనిచేయాలన్నటువంటి స్టేజ్ వచ్చేసింది.
దీనికి ఎవడూ మార్చలేడు. ఇకపోతే బొత్సాకి పోటీగా గంట. తెలుగుదేశం పార్టీ కొత్త వ్యూహం. తాజా మాజీ విద్యాశాఖ మంత్రుల సమరమేన. తాజా మాజీ విద్యాశాఖ మంత్రుల సమరానికి విజయనగరం జిల్లా చీపురుపల్లి వేదిక కాబోతుంది. తెలుగుదేశం పార్టీ వ్యూహం చేస్తే అలాగే కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో వైకాపా సీనియర్ నేత రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో ఢీకొట్టాలంటే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సరైన అభ్యర్థిని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. దీనిపై విస్తృత చర్చలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నేను ప్రొజెక్ట్ చేశాను. ఇది గంటాని ఇక్కడ పొమ్మన లేక పొగబెడుతున్నట్టు అనమాట. నువ్వు ఇష్టమైతే అక్కడ పోటీ చేయి, నీకు విశాఖపట్నంలో సీట్ ఇవ్వం అని చెప్పడం. గంటాకి గత్యంతరం లేని పరిస్థితి సృష్టించి చివరికి ఇప్పుడు బొత్స మీద అక్కడ చీపురుపల్లి తన సొంత నియోజకవర్గం, ఇప్పటికిప్పుడు ఈయన వెళ్ళి మార్చేయాలి. మారిస్తే ఈయనకి లైఫ్, లేకపోతే బొత్స చేతిలో ఓడిపోతే నువ్వు ఓడిపోయావు కదా అందుకని అన్నటువంటి రూట్లో విశాఖపట్నం ఆయన్ని విజయనగరం ఎందుకు పంపిస్తున్నారంటే రీజన్ అది. అందులో బాధ్యత ఏదైనా ఉందా అంటే నథింగ్. గంటాని వదిలించుకోవాలి. ఎందుకంటే కాపు నాయకుడికి సరైన సీట్ ఇవ్వలేదు అనకుండా ఇంకో కాపు నాయకుడి మీదే పోటీ పెట్టాంగా అని చెప్పడం. కాపుల్లో మంచి పట్టు ఉన్నటువంటి గంటాని జాగ్రత్తగా ఇరికిస్తున్నారు అనడం అయితే ఇక్కడ ప్రధానంగా కనబడుతోంది. అందులో తెలుగుదేశం పార్టీ వ్యూహం అయితే స్ట్రాటజిక్గానే బాగానే ఉంది. ఇకపోతే ఎస్జిటి పోస్టులకు బీఈడి అభ్యర్థులు ఏ విధంగా అనుమతిస్తారు? బడి పిల్లలపై ప్రయోగాలు చేస్తామంటే కుదరదు. ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రాథమికత పట్టిన హైకోర్టు డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు సిద్ధపడ్డ ధర్మాసనం హాల్ టికెట్లు జారీ చేయవద్దని వ్యాఖ్య వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏజీ అభ్యర్థన విచారణ నేటికి వాయిదా. నేను మొన్ననే చెప్పా, తెలంగాణలో చిట్ట చివరిలో నియామకాలు జరుగుతున్నప్పుడు వాటన్నిటి మీద ఏదో ఒక కారణంతో హైకోర్టులో స్టేలు ఏ పని జరగలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా స్టేలే జరగనివ్వరు, చూస్తూ ఉండండి అన్నట్టు. ఇప్పుడు అదే డిఎస్సిని ఆపేయడానికి జరుగుతున్నటువంటి ఎత్తుగడ నడుస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూశాక మేము బీఈడి అభ్యర్థులు తీసేస్తామన్నారు అనుకోండి, అప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఇంకొకళ్ళు పిటిషన్ వేస్తారు. బీఈడి అభ్యర్థి ముందు నోటిఫికేషన్లు అది ఇచ్చి తీసేశారు కాబట్టి ఇది తప్పు, దీని మీద విచారించండి అని మళ్ళీ వేస్తారు. ఇక్కడ బేసిక్గా ప్రభుత్వం డిఎస్సి జరపడం ఇష్టం లేదు కొంతమందికి. అది ప్రతిపక్షాల తరపున ఈ జాగ్రత్తలు తీసుకుని అటాక్ చేపిస్తుంటారు. ఎందుకంటే ఇప్పుడు జరగకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి. లేకపోతే వైకాపా ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడిద్దాం, పంచాయతీ వ్యవస్థను జగన్ నాశనం చేశారు, మరోసారి అధికారంలోకి వస్తే సర్పంచ్ పదవులను రద్దు చేస్తారు, సీఎంని ఇంటికి పంపడానికి సంసిద్ధంగా ఉన్నాం, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ సర్పంచుల సంఘం సమావేశాల తీర్మానం అంటూ బాబు రాజేంద్ర ప్రసాద్ చాలా కష్టపడి మొత్తం మీద సర్పంచులందరినీ కూడగట్టి జగన్ సర్కార్ని ఇంటికి పంపించేద్దాం అన్నటువంటి పిలిపించారు. దీంట్లో జగనన్న పాపాలు పంచాయతీలు కురేసిన జిత్తులు మారి జగన్ అంటూ ఒక పెద్ద స్టోరీ కూడా అల్లేసింది. ఇక్కడ ఈనాడు ఏంటంటే ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా నాశనం అన్నట్టుంది. ఇప్పుడు పంచాయతీ అనేది ఎందుకు పెట్టారు? నా ఇంటికి సేవలు అందించాలని. అది మానేసింది. ఇంకా మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, ఇంటి దగ్గరికే సేవలు అందించడం. ఇంటి దగ్గరికి సేవలు అందించడం వద్దు, సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకుని ఉంచుందాం, పంచాయతీ కార్యాలయం దగ్గర క్యూ కట్టి ఉంచుందాం అని వాళ్ళ జనం అనుకుంటారా? మీకు ఇచ్చిన సర్వీస్ని మీరు చెయ్యకపోవడం వల్ల కొత్త సేవ అవకాశం ఇచ్చింది. ఆ విషయాన్ని మర్చిపోతే ప్రజలు హర్షిస్తారా అంటే హర్షించేది ఏమీ ఉండదు. పంచాయతీలు పార్టీ కార్యాలయాలుగా మారిపోయాక ప్రజలకి రాజకీయ ఎజెండాలతో సంబంధం లేనటువంటి అవసరం కావాల్సి వచ్చింది. ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఏమైనా రాజకీయ ఎజెండాలతో పనిచేస్తున్నారా? లేకపోతే వాలంటీర్ రాజకీయ ఎజెండాలతో ఏమైనా పనిచేస్తున్నారు? లేదు కదా. అలాంటి పరిస్థితి జనం కోరుకుంటారు. కానీ అసలు పంచాయతీల్లో ఎందుకని గుర్తు లేకుండా ఎన్నికలు పెడతారు? రాజకీయాలకు అతీతంగా జరగాలని, రాజకీయాలకు అతీతంగా సర్వీస్ చేయాలని వాళ్ళు చేయడం మానేశారు. కాబట్టి ఆ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ఇది. ఇప్పుడు దీన్ని కాదు, మళ్ళీ మాకు రాజకీయ ఎజెండానే కావాలని జనం కోరుకుంటారనే అమాయకత్వం వీళ్ళకి మాత్రమే ఉంది. లేకపోతే కేంద్రానికి రైతుల డెడ్ లైన్ నేటి ఉదయం 11 గంటలకల్లా స్పందించాలి, లేకుంటే యథావిధిగా ఢిల్లీ చలో. పంటల కనీస మద్దతు ధరపై చట్టం కోసం ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. బుధవారం ఉదయం 11 గంటలకల్లా ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే ఢిల్లీ చలో కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఏం జరిగినా కేంద్రం బాధ్యత వహించాలని తేల్చి చెప్పారు. రెడ్ లైన్ ముగిసిన తర్వాత ఢిల్లీ వైపు తమ ప్రయాణం కొనసాగిస్తామని రైతు నాయకులు వెల్లడించారు. బుధవారం తలపెట్టిన ఢిల్లీ చలో కార్యక్రమంపై రైతు నాయకుడు శర్వాన్ సింగ్ పందేర్ శంభు వద్ద మీడియాతో మాట్లాడారు. ఒకరోజు పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి కనీస మద్దతు ధరపై చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. రైతు రుణాల మాఫీతో పాటు ఇతర డిమాండ్లను ఆమోదించాలని కోరారు. మమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో ఢిల్లీలో అడుగు పెట్టనివ్వకూడదని కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రైతులతో చర్చల ద్వారా పరిష్కారం కావాలనుకుంటే ఢిల్లీ వైపు వెళ్లేందుకు అనుమతించాలి. ప్రస్తుతం హర్యానా పరిస్థితి కాశ్మీర్లా తయారైంది. మేము అసలు డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేలా కేంద్రం ప్రతిపాదన చేసింది. ఇప్పుడు ఏం జరిగినా దానికి కేంద్రం బాధ్యత వహించాల్సి ఉంటుందని పందేరు హెచ్చరించారు. ఇంతకుముందు తికాయత్, ఇప్పుడు పందేరు. వీళ్ళందరూ కూడా సోరోస్ మీడియా, సోరోస్ వ్యవస్థ నడుపుతున్నటువంటి ఆప్, కాంగ్రెస్, సోరోస్ వీళ్ళందరూ కలిపి నడిపేటటువంటి ఒక కుట్రలో భాగస్వాములే.
పోతే ఏ క్షణాన సర్దుబాటు కొలిక్కి కాంగ్రెస్ పార్టీ పంజాబ్లో ఒంటరి పోరు తప్పదన్న కేజ్రీవాల్, యూపీలో 9 మందితో ఎస్పీ 3వ జాబితా. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ విపక్ష కూటమి ఇండియాలో సీట్ల సర్దుబాటు అంశం ఇంకా ఎటు తేలలేదు. భాగస్వామ్యంతో చర్చలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఏ సమయంలోనే సీట్లను ఖరారు చేసే అవకాశం ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం విలేకరులకు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించిన నేతల బృందం అన్ని పార్టీలతో చర్చలు జరుపుతున్నట్టు చెప్పారు. యూపీలో సమాజ్వాదీ పార్టీ తమకు 17 సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదించాలని, ఇంకా ఎక్కువ కావాలని కోరుతున్నామని చెప్పారు. త్వరలోనే అంగీకారం కుదిరే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్లో లోక్సభ స్థానాలు 80 ఉండగా ఇప్పటికే 27 సీట్లకు అభ్యర్థులను ఎస్పీ ప్రకటించింది. తాజాగా 9 మందితో 3వ జాబితా వెలువరించింది. అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బాబాయ్ శివపాల్ యాదవ్ను బదాయూ నుంచి లోక్సభకు పోటీ చేయించాలని తాజాగా నిర్ణయించింది. ఢిల్లీలో కాంగ్రెస్తో సర్దుబాటు చర్చలు తుద్దశకు చేరుకున్నాయని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. త్వరలోనే పొత్తు ఖరారు చేస్తామని చెప్పారు. పంజాబ్లో తాము ఒంటరిగా బరిలోకి దిగడంపై పునరాలోచనకు అవకాశమే లేదని తోసిపుచ్చారు. అలా పోటీ చేయడం విజయ వ్యూహంలో భాగమన్నారు. మహారాష్ట్రలో 48 స్థానాలకు గాను 39 సీట్లలో పోటీపై మహావికాస్ అఘాడీ ఎంవీఏ పక్షాల మధ్య ఏకాభిప్రాయం వచ్చిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ చెప్పారు. మిగిలిన సీట్లపై మరిన్ని విడతల్లో చర్చలు జరుపుతామని చెప్పి కొనసాగుతాయని చెప్పుకొచ్చారు. లేకపోతే సాక్షి మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధం అన్నటువంటి రిజర్వ్ బ్యాంక్కి సంబంధించినటువంటి కోర్టుకి ఇచ్చిన వాంగ్మూలాన్ని హైలైట్ చేసింది. ఇది జగన్ ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోందంటూ ఫ్రంట్ పేజీ హెడ్డింగ్లు పెట్టినటువంటి ఈనాడు వీళ్ళే తప్పు చేశారు, మార్గదర్శినే తప్పు చేసిందని చెప్పి ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే రాసిన వార్తని అసలు వార్తగానే వేయలేదు. చూడండి, అంటే వీళ్ళ బుద్ధి ఎలాంటిది అన్నది కుక్కతోక వంకర మనోళ్ళ బుద్ధి వంకర అనడానికి సజీవ సాక్ష్యం ఇది. మార్గదర్శి ఎలాగే సుప్రీంకోర్టుకు నివేదించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెక్షన్ 45(s)కి వ్యతిరేకంగా డిపాజిట్ల సేకరణ తప్పు. మార్గదర్శి ఇలాగే డిపాజిట్లు సేకరించి హైకోర్టులో ప్రతివాది కాకపోవడంతో అక్కడ ఈ విషయాలు చెప్పలేదు. లిఖితపూర్వకంగా పూర్తి వివరాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు, వాటి ఆధారంగా పూర్తిస్థాయి విచారణ జరుపుతాం ఇరుపక్షాలకు స్పష్టం చేసిన ధర్మాసనం. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా. కేసు కోర్టు పరిధిలో ఉండగానే 2000 కోట్ల వసూలు, అంతకుముందే చట్టవిరుద్ధంగా 2600 కోట్ల సేకరణ. ఏపీ ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి నివేదన డిపాజిట్లు వెనక్కి ఇచ్చేశారా లేదా అన్నది ముఖ్యం కాదు, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అన్నదే ముఖ్యమంటూ ఉండవల్లి స్టేట్మెంట్ కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేట యథేచ్ఛగా ఆర్థిక అక్రమాలకు పాల్పడి చెరుకూరు రామోజీరావుకు ఉచ్చు బిగుసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ డిపాజిట్లు వసూలు చేయడం ఆర్థిక నేరమని ఆర్బీఐ విస్పష్టంగా ప్రకటించడంతో మార్గదర్శి ఫైనాన్షియల్స్ అక్రమ డిపాజిట్ల కేసు కీలక మలుపు తిరిగి తద్వారా 17 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసు విచారణ తుది అంకానికి చేరుకున్నట్టయింది. చట్టానికి తాను అతీతమన్నట్టుగా భావించే ఈనాడు రామోజీరావు మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడిన విషయం తెలిసిందే. మార్గదర్శి చిట్ ఫండ్స్ పేట కార్యాలయాలు తెరిచి వాటి ముసుగులోనే మార్గదర్శి ఫైనాన్షియల్స్ పేట అక్రమంగా ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s) ప్రకారం ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగాని ఇన్కార్పొరేటెడ్ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు హెచ్యూఎఫ్ ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు. అయితే రామోజీరావు పరస్పర విరుద్ధంగా వ్యవహరిస్తూ కేసును తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. ప్రజల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సేకరించే డిపాజిట్లకు సంబంధించిన పత్రాలపై తమ మార్గదర్శి ఫైనాన్షియల్ సంస్థను హెచ్యూఎఫ్గా పేర్కొన్నారు. కానీ డిపాజిట్దారులకు చెల్లించే చెక్కులపై మార్గదర్శి ఫైనాన్షియల్స్ను ప్రొప్రైటర్గా పేర్కొనగన్నారు. ఈ విధంగా చట్టాన్ని బుడ్డి కొట్టించేందుకు ఆయన యత్నించారన్నది స్పష్టమైంది. 2006లో తాము సేకరించిన డిపాజిట్లు 2610 కోట్లుగా పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తాము ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు 1864 కోట్లు అని చెప్పారు. అంటే 800 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. దీనిపై అప్పట్లోనే సిఐడి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించిన సూటిగా సమాధానం చెప్పలేదు. 2012 తర్వాత డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని రామోజీ ప్రకటించారు. దీనిపై ఉండవల్లి అరుణ్ కుమార్ అభ్యంతరం తెలుపుతూ డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు, ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏ తేదీలో చెల్లించారు, నగదు రూపంలోనా చెక్కుల రూపంలోనా చెల్లించారా అనే వివరాలు వెల్లడించాలని కోరారు. ఈ మేరకు మొదట హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కాగా ఈ కేసు నమోదు చేసిన సిఐడి ఇందులో పార్టీగా చేరి వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నించాలి. కానీ అప్పట్లో రాష్ట్ర అధికారంలోని కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మౌనం దాల్చింది. ఆ తర్వాత 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వడం ద్వారా ఈ కేసు నీరుపోకుండా చూడగలిగింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సుప్రీంకోర్టుకి నివేదించింది మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల వ్యవహారాలు తాము ఎక్కడా చట్ట నిబంధనలకు ఉల్లంఘించలేదంటూ ఇన్ని రోజులు బొంకుతో వచ్చిన రామోజీరావుకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గట్టిగా మొట్టికాయ వేసింది. రామోజీరావు నోరు మూయించేలా మంగళవారం సుప్రీంకోర్టు ముందు ఆర్బీఐ అసలు వాస్తవాన్ని బయటపెట్టింది. హిందూ అవిభాజ్య కుటుంబం పేరు మీద డిపాజిట్లు సేకరించడం ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 45(s)కి విరుద్ధమని నివేదించింది. ఆ కేసులో మార్గదర్శి డిపాజిట్ల సేకరణ అలాగే జరిగిందని ఆర్బీఐ తరపు న్యాయవాది రమేష్ బాబు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివరాల్లోని తీవ్రతను పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు పూర్తి వివరాలతో నోట్ను తమ ముందుంచాలని ఆర్బీఐని ఆదేశించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు పిటిషనర్ ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం మార్గదర్శి చిట్ ఫండ్ డిపాజిట్ల సేకరణ విషయంలో నోట్ను తమ ముందుంచాలని ఆదేశిస్తూ న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ప్రకారం ఆర్బీఐ చట్ట నిబంధనలకు విరుద్ధంగా దాదాపు 2600 కోట్ల డిపాజిట్లను వసూలు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం అంటూ నేటి నుంచి హాల్ టికెట్లు జారీ 1559 సెంటర్ల సిద్ధం 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షల నిర్వహణ అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీలో సీనియర్ల సీట్ల గల్లంతు, కొన్ని చోట్ల చంద్రబాబు కొన్ని చోట్ల పవన్ అభ్యర్థుల ప్రకటనతో సీనియర్ల గగ్గోలు, గాజువాక పెందుర్తిలో జనసేన అభ్యర్థులకు పవన్ గ్రీన్ సిగ్నల్, ఆగ్రహంతో పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆశలన్నీ అడియాసలే. ఆయన సీటు రాజమండ్రి రూరల్లో అభ్యర్థిని ప్రకటించిన పవన్, మైలవరంలో దేవినేని ఉమాకు చంద్రబాబు మొండి చేయి, మైలవరం సీటు వసంత కృష్ణప్రసాద్కి ఇవ్వడానికి నిర్ణయం, జేసీ పరిటాల కుటుంబాలకు 1 టికెట్తోనే సరి అంటూ వీళ్ళ దాంట్లో లోపాలని వీళ్ళు సైలెంట్గా అక్సెప్ట్ చేస్తూ, వీళ్ళ దాంట్లో కూడా అసమ్మతులు వచ్చినాయి కదా, అది రాసుకోరు, వాళ్ళది మాత్రం రాస్తారు, వాళ్ళు వీళ్ళది రాస్తారు, వాళ్ళది రాయరు, అదే విచిత్రం. ఇప్పుడు తేజస్ పరీక్ష విజయవంతం అంటూ దేశీయంగా అభివృద్ధి చేసిన డిజిటల్ ఫ్లై బై వైర్ ఫ్లైట్ కంట్రోల్ కంప్యూటర్తో అనుసంధానించిన తేజస్ యుద్ధ విమానాన్ని విజయవంతంగా పరీక్షించినట్టు రక్షణ శాఖ తెలిపింది. గగనతలం సముద్ర జలాల్లోపై గస్తీకి ఉపయోగపడబోతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రాకి మోడీ ఏమిచ్చాడు అంటూ ప్రశ్నిస్తూ ఉంటారు. ఇచ్చిన వాటికి ఇనాగరేషన్ ఇప్పుడు జరిగింది. తిరుపతి ఐఐటి, ఐసర్, విశాఖ ఐఐఎం ప్రారంభం, వర్చువల్ విధానాలు జాతికి అంకితం చేసిన ప్రధాని మోడీ, విజయవాడ నుంచి వర్చువల్గా పాల్గొన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. నిన్న అప్పట్లో విభజన చట్టంలో ఉన్నటువంటి వాటిని అమలు చేసి లైన్లోకి తీసుకొచ్చినటువంటి అంశం ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. లేకపోతే ఆంధ్రజ్యోతి, మోసాల మామ విత్తుత్తి ప్రేమ అంటూ విదేశీ విద్య దీవెన కాదు దగ అంటూ 2 ఏళ్లలో 116 మందికి లబ్ధి, పెట్టిన ఖర్చు 15.69 కోట్లు, సమాచార హక్కుతో తేలిన నిజం, కానీ 408 మందికి 107 కోట్లు ఇచ్చినట్టు గొప్పలు, టీడీపీ హయాంలో 4923 మందికి లబ్ధి, బడుగులకు 380 కోట్లతో విదేశీ చదువులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉన్నత అవకాశం, తెలుగుదేశం హయాంలో అంతా అద్భుతంగా జరిగిందని వీళ్ళు రాసుకొచ్చేటువంటి దొంగ మాటలు ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చారు అందరికీ, అందుకే వాళ్ళు ఆ తర్వాత అటు ఇటు కాకుండా ఇరుక్కుపోయారు. అక్కడ ఫస్ట్ నుంచి ఇచ్చుంటే అప్పుడు కూడా కరెక్ట్గానే ఉంటుంది. లాస్ట్ ఇయరే సుమారు 4500 మంది దాకా ఇచ్చుకొచ్చారు, అది కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి. ఇంకోటి ప్రైవేట్ యూనివర్సిటీలకు కూడా ఇచ్చుకొచ్చేసారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకే ఇస్తున్నారు, దాంట్లో సీటు సంపాదిస్తే మొత్తం ఫీజు కడుతున్నారు, ఎన్ని కోట్ల రూపాయలైనా సరే. అదే అప్పట్లో ఇంత లిమిట్ అంటూ పెట్టుకొచ్చారు. కాకపోతే ఆ నిజాలు రాయడం కంటే కూడా వన్ సైడెడ్గా రాయడమే అలవాటు ఉంది కాబట్టి అదే రాసుకొస్తారు, ఇక దాన్ని ఎవరూ ఏం చేయలేము. కాకపోతే కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడి అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అట్లాగే ఆంధ్రజ్యోతి విలేకరుపై దాడికి సంబంధించినటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. కర్నూలు జిల్లా మద్దికేరలో వైసీపీ మొక్కల దాడి, మాపైన వార్తలు రాస్తూ ఉంటే దౌర్జన్యం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత, చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్, సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రిటర్నింగ్ అధికారి మాసిహ్పై క్రిమినల్ చర్యలకు ఆదేశం, కోర్టు గదిలో ఓట్ల లెక్కింపు దేశ చరిత్రలోని తొలిసారి, ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం, ఆప్ బీజేపీ నిర్వాహకం బట్టబయలు, కాంగ్రెస్, చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి కుల్దీప్ కుమార్ను చట్టపరంగా విజేతను సుప్రీంకోర్టు ప్రకటించింది. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన బీజేపీ నేత అనిల్ మాసిహ్ ఈ ఎన్నికల్లో తీవ్రమైన అక్రమాలకు పాల్పడినట్టు గుర్తించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం అతనిపై విచారణకు ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని తాము కొట్టివేయడం లేదని, కుల్దీప్ కుమార్కు అనుకూలంగా వచ్చిన ఓట్ల 8 ఓట్లను చెల్లకుండా చేస్తూ ఓట్ల లెక్కింపులో పాల్పడిన అక్రమాన్ని సరిచేయడం వరకే పరిమితమైన ధర్మాసనం స్పష్టం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 1,00,000 కోట్ల ఆస్తి ఉన్న అతిపేదవాడు అంటూ ఎన్నికలు జగన్ అహంకారానికి ప్రజల ఆత్మగౌరవానికి మధ్య యుద్ధం, లోకేష్, స్కూళ్ల విలీనంతో చదువుకు పేద పిల్లల దూరం, ఏపీలోని అత్యధిక డ్రాప్అవుట్స్, మేము వచ్చాక జీవో 117 రద్దు చేస్తాం, ఉత్తరాంధ్రను భ్రష్టు పట్టించారు, ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు, ఉన్నవి కూడా గుడ్డు మంత్రి దెబ్బకు పరారు, మేము వస్తే పథకాలు రద్దు చేస్తామన్న ప్రచారాన్ని నమ్మద్దు అంటూ శంకరావంలో వినతి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. లేకపోతే చిన్నారులపై ప్రయోగాలను అనుమతించలేమంటే ఎస్జీటీ పోస్టులకు బీడీ అభ్యర్థులను ఎట్లా అనుమతిస్తారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే అన్ని అబద్ధాలే, హామీలు ఒక్కటి నిజం కాదు, ఉద్యోగులకు మంచి చేయాలనే సంకల్పం ఈ ప్రభుత్వానికి లేదు, 27 చెలో విజయవాడ ఖాయం, ఏపీజేఎస్ చైర్మన్ బండి వ్యాఖ్యలు, విజయవాడలో ఉద్యోగుల మహాధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాష్ట్రంలో 5 విద్యా సంస్థల ప్రారంభం అన్నటువంటిది, విశాఖ ఐఐఎం, తిరుపతి ఐఐటి, ఐసర్, ట్రిపుల్ ఐటీ, కర్నూలులో ఐఐఐటీడీఎం క్యాంపస్లు ప్రారంభించిన మోడీ, దేశవ్యాప్తంగా 36 విద్యా సంస్థలు జాతికి అంకితం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీలోకి వెళ్తే కాళ్ళు విరగ్గొడతా, వెళ్ళాలనుకుంటే పార్టీకి రాజీనామా చేయ, మహిళా కౌన్సిలర్కి రాచమౌళి బెదిరింపు, ఎమ్మెల్యే నుంచి రక్షణ కావాలంటే ఎస్పీని ఆశ్రయించిన కౌన్సిలర్, పార్టీకి రాజీనామా చేయకుండా టీడీపీలోకి వెళ్తే కాళ్ళు విరగ్గొడతా, వాడు వీడు కాదు నేనే వస్తా, మీ ఎంత చూస్తాను, వైసీపీ ఎమ్మెల్యే రాచమౌళి శివప్రసాద్ రెడ్డి, వైసీపీ మహిళా కౌన్సిలర్ జంబాపురం వెంకటలక్ష్మిని, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ రామాంజనేయుల రెడ్డిని బెదిరించారు. కడప జిల్లా పొద్దుటూరులో రాచమౌళి నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డులో నిర్వహిస్తున్న ఎన్నికల 3వ వార్డులో పర్యటించారు. ఆ వార్డు వైసీపీ కౌన్సిలర్ వెంకటలక్ష్మి, ఆమె భర్త రామాంజనేయుల రెడ్డి ప్రచారంలో పాల్గొలేదు. దీంతో ఎమ్మెల్యే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. దీనికి ఆమె గత 10 ఏళ్లుగా మీ వెంట ఉన్నామని, అయినా తమకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. దీంతో రాచమౌళి ఆగ్రహంతో ఊగిపోయారు, పరుష పదజాలంతో దూషించారు. ఆ సమయంలో కౌన్సిలర్ భర్త రామాంజనేయుల రెడ్డి ఇంట్లో లేరు. ఆయన ఎమ్మెల్యే ఆయన ఉద్దేశించి వాడికి చెప్పు, రాజీనామా చేయకుండా టీడీపీలో తిరిగితే మీకు కథ చెప్తాను బెదిరించారు.
ఈ సంఘటనను కౌన్సిలర్ కుటుంబ సభ్యులు సెల్ ఫోన్లో రికార్డు చేశారు. ఈ వాయిస్ రికార్డును సోషల్ మీడియాలో పెట్టారు. దీనిపై రామాంజనేయులు రెడ్డి మాట్లాడుతూ గతంలో తమ కుమార్తెకు అమెరికాలో విద్యాభ్యాసం కోసం అబాకస్ సంస్థ నడుపుతున్న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ను కలిశామన్నారు. అది తెలిసి తనను ఎమ్మెల్యే పిలిపించి నిలదీసినట్టు చెప్పారు. గత 3 ఏళ్లుగా ఎమ్మెల్యే తన మీద అనుమానంతో దూరం పెడుతూ వచ్చారన్నారు. 3 ఏళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నామన్నారు. అయినా తాము వైసీపీని వీడలేదని చెప్పారు. ఎమ్మెల్యే రాజమౌళి బెదిరించిన వాయిస్ రికార్డుని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. రాజమౌళి నుంచి రక్షణ కావాలని కోరారన్నట్టు వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే ప్రాంతాల వారీగా కాంగ్రెస్ బహిరంగ సభలో అనంతపురం, విశాఖ, గుంటూరు, జంగారెడ్డిగూడెంలో పెట్టే యోచన. సభలో పాల్గొన్న ప్రియాంక కర్ణాటక, తెలంగాణ సీఎంలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.